ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ట్రైన్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. 15వ శతాబ్దంలో గుర్రపు బండ్లు ఉండేవి. వాటిలో ప్రజలు వెళ్ళడం మరియు గూడ్స్ని తరలించడం ఇబ్బందిగా ఉండేది. ఒకవేళ బ్యాడ్ వెదర్ ఉంటే ఇక వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. 1550వ సంవత్సరం నుండి యూరోప్లో వుడెన్ రైల్వేస్ వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ 17వ శతాబ్దంలో ఐరన్ వీల్స్తో నడిచే రైల్స్ వచ్చాయి. కానీ అప్పటి వరకు అవి మ్యాన్ అండ్ యానిమల్ పవర్తోనే నడిచాయి. మరియు 17వ శతాబ్దం నుండి ఈ స్టీమ్ ఇంజన్స్ తయారవుతున్నాయి. మొట్టమొదటి స్టీమ్ ఇంజన్తో నడిచే ట్రైన్ని 1802వ సంవత్సరంలో తయారు చేశారు. కానీ ప్రజలు ప్రయాణించడానికి మరియు గూడ్స్ని సప్లై చేయడానికి ఇలా కమర్షియల్గా యూజ్ చేయడానికి ఈ ట్రైన్స్ 1812వ సంవత్సరం నుండే తయారయ్యాయి. కాలం మారే కొద్దీ రైల్వేస్లో చాలా మార్పులు వచ్చాయి. స్టీమ్ ఇంజన్స్ పోయి డీజిల్ ఇంజన్స్ వచ్చాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే ట్రైన్స్ వచ్చాయి. మ్యాగ్నెట్స్ ఆధారంగా నడిచే ట్రైన్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు గంటకి 5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ ఉంటే ఇప్పుడు ఒక గంటకి 700 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అసలు ట్రైన్స్ ఎలా పనిచేస్తాయి, ట్రైన్స్ ట్రాక్ని ఎలా చేంజ్ చేసుకుంటాయి, ఇలా రైల్వే సిస్టమ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం సాధారణంగా ట్రైన్ని ముందుకు తీసుకెళ్లే దానిని ఇంజన్ అంటాం. కానీ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ లోకోమోటివ్. ఇంజన్ అనేది ఈ లోకోమోటివ్లో ఒక భాగం మాత్రమే. ముందుగా స్టీమ్ లోకోమోటివ్ గురించి చూద్దాం. ఇందులో వాటర్ని కోల్ లేదా ఇతర ఫ్యూయల్తో బాయిలర్లో వేడి చేస్తారు. అప్పుడు ఆ వాటర్ ఆవిర్లా అంటే స్టీమ్ లాగా మారుతుంది. ఆ హై ప్రెజర్ స్టీమ్ ఇంజన్లోని పిస్టన్స్కి తాకగానే పిస్టన్స్ మూవ్ అవ్వడం మొదలవుతుంది. అయితే పిస్టన్స్కి వీల్స్కి మధ్య ఒక కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే పిస్టన్ మూవ్ అవుతుందో అప్పుడు పిస్టన్కి కనెక్ట్ అయి ఉన్న ఆ రాడ్కి కనెక్ట్ అయి ఉన్న వీల్స్ తిరగడం మొదలవుతుంది. ఇప్పుడు ట్రైన్ మూవ్ అవ్వడం మొదలవుతుంది. అయితే స్టీమ్ ఇంజన్ కెపాసిటీ తక్కువ మరియు వీటి ద్వారా విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే డీజిల్ ఇంజన్స్ వచ్చాయో అప్పుడు స్టీమ్ లోకోమోటివ్ని వాడడం తగ్గించారు. ఇప్పుడు డీజిల్ ఇంజన్ లోకోమోటివ్ గురించి చూద్దాం. సాధారణంగా బైక్ యొక్క వెయిట్ బిలో 200 kgs ఉంటుంది. కార్ యొక్క వెయిట్ 1.5 టన్ ఉంటుంది. కానీ ట్రైన్స్ మాత్రం కొన్ని టన్స్ ఉంటాయి. అంతంత వెయిట్ని తీసుకెళ్లాలంటే ఇంజన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండాలి. బైక్ ఇంజన్లో 1 నుండి 4 సిలిండర్లు ఉంటాయి. కార్ ఇంజన్లో 4 నుండి 8 సిలిండర్లు ఉంటాయి. కానీ ట్రైన్లో 16 సిలిండర్లు ఉంటాయి. కేవలం ట్రైన్లో ఇంజన్ మాత్రమే 15 టన్నులు ఉంటుంది. ఈ సిలిండర్లలోనే పిస్టన్స్ మూవ్ అవుతాయి. అందుకే సిలిండర్ని ఇంజన్ యొక్క హార్ట్గా చెప్పవచ్చు. అయితే సాధారణంగా చూసే రోడ్ వెహికల్స్లో లాగా డీజిల్ లోకోమోటివ్లో గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్స్ ఉండవు. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఉదాహరణకి కార్నే తీసుకుందాం. కార్ని 5 గేర్లు వేసి 150 km/h స్పీడ్తో వెళితే అప్పుడు ఆ ఇంజన్ యొక్క స్పీడ్ 500 నుండి 5000 RPM వరకు ఉంటుంది. అది ఇంజన్ని బట్టి. RPM అంటే రెవల్యూషన్ పర్ మినిట్. నిజానికి కార్ అనేది ఒక మీడియం రేంజ్ వెహికల్ కాబట్టి అది 5 గేర్స్కే ఆ ఇంజన్ స్పీడ్ని 5000 RPMకి చేసి ఆ కార్ని 150 km/h వేగంతో వెళ్ళేలా చేస్తుంది. కానీ ట్రైన్ కొన్ని వేల టన్నుల బరువుతో ఉంటుంది. ఒకవేళ ఇంజన్ RPM పెంచితే ఇంజన్ ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. మరి లిమిటెడ్ RPMలో ట్రైన్ని 150 km/h వేగంతో తీసుకెళ్లాలంటే ట్రైన్ ఇంజన్లో 30 గేర్స్ ఉండాలి. కానీ 30 గేర్స్ అనేది ప్రాక్టికల్గా సాధ్యపడదు. అందుకే డీజిల్ లోకోమోటివ్లో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉండవు. కానీ ఇంజన్కి సంబంధం లేని వేరే గేర్స్ ఉంటాయి. కానీ గేర్ బాక్స్ లేకుండా ట్రైన్స్ అంత వేగాన్ని ఎలా అందుకుంటాయి అనే డౌట్ మీకు రావచ్చు. అది ఎలాగంటే డీజిల్ ట్రైన్లో
మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మరియు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మళ్ళీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. డీజిల్ లోకోమోటివ్లో ఇంజిన్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్, ఇన్వర్టర్ మరియు ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. ఇక్కడ ఇంజిన్ జనరేటర్ని రన్ అయ్యేలా చేస్తుంది. దీంతో జనరేటర్లో ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్కి ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ సెట్ చేయబడుతుంది, కానీ ఆ కరెంట్ నిలకడగా ఉండదు. కాబట్టి ఇది నేరుగా మోటార్కి పంపించబడదు. దాంతో ఆ కరెంట్ రెక్టిఫైర్కి వెళ్తుంది. అక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుండి డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఆ డైరెక్ట్ కరెంట్ ఇన్వర్టర్లో 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్గా మారుతుంది. ఆ తర్వాత అది ట్రాక్షన్ మోటార్కి వెళ్తుంది. అప్పుడు ఆ మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మోటార్ ఎలక్ట్రిసిటీ సహాయంతో వీల్స్ని తిరిగేలా చేస్తుంది. దాంతో ట్రైన్ ముందుకు కదులుతుంది. డీజిల్ లోకోమోటివ్లో ఎలక్ట్రిసిటీ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎలక్ట్రిక్ లోకోమోటివ్లో ఇంజిన్ మరియు జనరేటర్ ఉండవు. ఎందుకంటే డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ వైర్స్ నుండే వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రైన్లో ఎలక్ట్రిసిటీని వైర్స్ నుండి కలెక్ట్ చేసే దానిని ప్యాంటోగ్రాఫ్ అంటారు. ఇది ఎలక్ట్రిసిటీని నేరుగా ట్రాన్స్ఫార్మర్లోకి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా డీజిల్ ఇంజన్లోలానే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ సెట్ చేయబడుతుంది. ఆ తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్ రెక్టిఫైర్కి వెళ్తుంది. అక్కడ ఇది డైరెక్ట్ కరెంట్గా మారి ఇన్వర్టర్కి వెళ్తుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్గా మారి ఆ తర్వాత ట్రాక్షన్ మోటార్కి వెళ్తుంది. ఆ మోటార్స్ వీల్స్ని తిరిగేలా చేస్తాయి. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏమిటంటే ట్రైన్స్లో ఎందుకు స్టీల్ వీల్స్ని ఉపయోగిస్తారు, ఇతర వీల్స్ని ఎందుకు ఉపయోగించరు అని. దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ట్రైన్ చాలా వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ని మోయాలంటే నార్మల్ వీల్స్ వల్ల కాదు. దానికి హై డెన్సిటీ స్టీల్తో తయారు చేయబడిన వీల్సే వాడాలి. ఇక ముఖ్యంగా స్టీల్ వీల్స్ ఉండటానికి కారణం రోలింగ్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం. ఉదాహరణకి మనం కార్లో వెళ్తుంటే కార్ ఇంజిన్ పవర్లో 25% కార్ని రోడ్పై పుష్ చేయడానికే పడుతుంది. కానీ ట్రైన్స్లో స్టీల్ ట్రాక్స్ మరియు స్టీల్ వీల్స్ చాలా స్మూత్గా ఉంటాయి. కాబట్టి ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రైన్స్లో స్టీల్ వీల్స్నే వాడతారు. సాధారణంగా 2 పట్టాల మధ్య దూరం 4 feet 8.5 inches. దీనిని స్టాండర్డ్ గేజ్ డిస్టెన్స్ అంటారు. సుమారు ప్రపంచం మొత్తంలో 70% రైళ్ళు ఈ స్టాండర్డ్ గేజ్ డిస్టెన్స్ ఆధారంగానే నడుస్తాయి. రైల్ ట్రాక్స్ని రైల్ రోడ్ టై లేదా స్లీపర్స్ అని పిలువబడే కాంక్రీట్ దిమ్మెలపై అమరుస్తారు. స్లీపర్స్ జరగకుండా ఉండడానికి, ట్రాక్స్ ఎక్స్పాండ్ మరియు కంప్రెస్ అయ్యి డిస్టెన్స్ చేంజ్ కాకుండా ఉండటానికి, వైబ్రేషన్స్ రాకుండా ఉండడానికి ట్రాక్స్ మధ్య కంకర రాళ్లను పోస్తారు. వీటిని ట్రాక్ బెలాస్ట్ అంటారు. ఇప్పుడు ట్రైన్ ట్రాక్స్ని ఎలా చేంజ్ చేసుకుంటుందో చూద్దాం. ట్రైన్ ఒక ట్రాక్ నుండి మరొక ట్రాక్కి చేంజ్ చేయడానికి ఉపయోగపడే భాగాన్ని స్విచెస్ అంటారు. ఈ స్విచెస్ని మనం చాలాసార్లు చూసుంటాం. మనం స్విచ్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ట్రైన్ వీల్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా వీల్ ట్రాక్ పై నుండి వెళ్తుంది. అయితే వీల్కి ఫ్లేంజ్ అనే భాగం వీల్కి ఇన్నర్ సైడ్లో ఉంటుంది. ఇది ట్రాక్ పై ఉండకుండా ట్రాక్కి లోపల నుండి వెళ్తుంది. వీల్ ఫ్లేంజ్ కారణంగానే ట్రైన్ ట్రాక్ పై నుండి ఎటు జరగకుండా ఉంటుంది. అలాగే వీల్ ఫ్లేంజ్ ట్రాక్స్ని చేంజ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు స్విచెస్ గురించి చూద్దాం. రైల్ ట్రాక్స్ ఎటు మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటాయి. కానీ స్విచెస్ అలా కాదు. స్విచెస్ ట్రైన్ వెళ్ళాల్సిన దానిని బట్టి అవి 2 వైపులా మూవ్ అవుతుంటాయి. అయితే స్విచ్ యొక్క డిస్టెన్స్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. స్విచ్ ఒక సైడ్ ట్రాక్కి టచ్ అయితే మరొక సైడ్ ట్రాక్కి స్విచ్కి కొంత గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ని ఎలా చేంజ్ చేస్తుంది అంటే, ఒక ట్రాక్ స్విచెస్తో 2 ట్రాక్స్గా డివైడ్ అయ్యింది అనుకుందాం. కానీ ట్రైన్
రైట్ సైడ్ ట్రాక్కి మూవ్ అవ్వాలి. అప్పుడు స్విచ్ని లెఫ్ట్ సైడ్కి తిప్పుతారు. అప్పుడు స్విచ్ లెఫ్ట్ సైడ్ ట్రాక్కి టచ్ అవుతుంది. రైట్ ట్రాక్కి కొంత గ్యాప్ ఉంటుంది. అప్పుడు ట్రైన్ మూవ్ అయితే స్విచ్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ట్రాక్కి టచ్ అయ్యింది కాబట్టి వీల్ ఫ్రేజ్ స్టేబుల్గా ఉండే లెఫ్ట్ ట్రాక్ నుండి స్విచ్ వైపు మల్లుతుంది. దాంతో వీల్ స్విచ్ టై పై నుండి రైట్ సైడ్ ట్రాక్ పై ఎలాగో వీల్ ఉంటుంది. దాంతో వీల్ రైట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ ట్రాక్స్ని చేంజ్ చేయడం అంటే వీల్ ఫ్రేజ్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడం అన్నమాట. ఇది కాస్త కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, కానీ వీడియోలోని యానిమేషన్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ స్విచెస్ని స్టేషన్ క్రూ వాళ్ళు మాన్యువల్గా లేదా ఆటోమేటిక్గా కంప్యూటరైజ్డ్గా కంట్రోల్ చేస్తారు. ఇలా మనం ప్రయాణిస్తున్న రైళ్ళు ఎలా పనిచేస్తాయో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ అనేది మీ ద్వారానే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.